దగదర్తి ఆశలు చిగురించేనా? మళ్ళీ దగదర్తి జీవం పోసుకుంటుందా? దగదర్తి విమానాశ్రయం ఆశలు చిగురించి తిరిగి విమానాశ్రయం ఏర్పాటుకై దగదర్తి వాసులు మరియు నెల్లూరు జిల్లా వాసులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే 2019 సంవత్సరం జనవరి 6వ తారీఖు నాడు శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పటి చీఫ్ మినిస్టర్ గారు మరి ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపుగా 380 కోట్లు మరి ప్రాథమిక నిధులను కూడా ఎయిర్పోర్ట్కు సమీకరించారు. అయితే దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు ఆ టెండర్లను క్యాన్సిల్ చేసి దగదర్తి విమానాశ్రయాన్ని మరి తిట్టు పరిసర ప్రాంతాలకు తరలించేందుకు మరి వాళ్ళు ప్రయత్నాలు చేసి మరి అది కూడా వీలుకాక మరి ఆ పరిస్థితులను పూర్తిగా మరి వదిలివేశారు. అయితే దాదాపు 1400 ఎకరాలు భూమిని ప్రభుత్వానికి మరి హ్యాండ్ ఓవర్ చేసిన దగదర్తి వాసులు మరి ఆ చుట్టుపక్కల గ్రామవాసులు మరి వారు ఎంతో రోధిస్తున్నారు. అటు విమానాశ్రయం ఏర్పడక, ఇటు వాళ్ళ పొలాలు వాళ్ళకి చేతికి అందక, రావాల్సిన వాటి యొక్క రెన్యూమరేషన్స్ రాక ఎంతో బాధపడుతున్నారు. నెల్లూరు జిల్లా ప్రజలకు మరి అందవలసిన ఈ కనీస విమాన ప్రయాణపు సౌకర్యం మరి ఎందుచేతనో ఆగిపోయిందో మరి పాలక వర్గానికే తెలియాలి. అయితే ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్న ఒక మంచి విషయం ఏంటంటే, మరి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తిరిగి మరి అధికారంలోకి వచ్చిన ఈ శుభ సందర్భంలో మరి ఆయన తను వేసిన ఆ యొక్క ఫౌండేషన్ స్టోన్ని తిరిగి మరి అంతర్జాతీయ విమానాశ్రయంని ఏర్పాటు చేయడానికి మరి ఏర్పాటు చేస్తారని ఆశతో ఉన్నారు. నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మీద మరి ఏర్పాటు చేయబోతున్న ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం మరియు కార్గో సర్వీసెస్ను తిరిగి ప్రారంభించడానికి మరి అటు రాష్ట్ర ప్రభుత్వం వారు మరి కేంద్ర ప్రభుత్వ సహకారాలు తీసుకొని పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించి త్వరితగతిన విమానాశ్రయం ఏర్పాటు చేస్తారని మరి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ యొక్క అవకాశాన్ని నెల్లూరు వాసులకు మరి నెల్లూరు జిల్లా వాసులకు మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తన నూతన మరి కానుకగా ఇస్తారని ఆశపడుతున్నారు. మరి ఎందుకని ఆగిపోయిన ఎన్నో ఆశలను, ఎన్నో కోరికలను తీరుస్తున్న మరి ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఈ విషయంలో కూడా చొరవ చేసుకొని విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయవలసిందిగా విజ్ఞప్తి.